స్వేచ్ఛయా కృతం చిత్తశోధకం స్వేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. మనం చూసిన అంశాన్ని సరిగ్గా పరిశీలిస్తే కర్మలు బంధిస్తాయి. ఆయన ఆ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏం చేయాలి అలాంటప్పుడు? కర్మలు వదిలేయమని చెప్పాలి. ఏవైతే నన్ను బంధిస్తాయో వదిలేయమనాలి. అక్కడికి వెళ్తే షాక్ కొడుతుందని తెలుస్తుంది. తల్లి ఏమంటుంది? అక్కడికే వెళ్ళకంటుంది. అక్కడికి వెళితే షాక్ కొడుతుందని తెలిస్తే వెళ్ళడం మానేస్తాం. తెలిసి మళ్ళీ ఎవరు వెళ్ళి చేపెట్టరు కదా అందులో. ఇప్పుడు ఈయన తెలియచెప్పారు ఒక మహర్షిగా కర్మలు వాటి యొక్క పర్యవసానం అవి ఏం చేస్తాయో వాటిని క్లియర్గా చెప్పారు. కర్తృ అధీనం కర్మ, ఆ కర్మ జడం, కర్త లేకపోతే కర్మలు జరగవు, కర్మలన్నీ జడాలు కనుక ఆ క్రియ జరగాలి అనంటే సచేతనమైనటువంటి కర్త కారణం, కర్త సచేతనం, కర్తృ అధీనం కర్మ. కాబట్టి అటువంటి కర్మ స్వయంగా ఉనికి లేనటువంటిది. తన ఉనికిని కర్త మీద పెట్టుకుని కర్త వల్ల కర్మ బయలుదేరి ఆ కర్మ మళ్ళీ ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని పొందినటువంటి కర్త అబ్బా నాకు హాయిగా ఉంది అంటున్నాడంటే అది అవివేకమే. కాబట్టి కర్తృ అధీనం కర్మ, కర్మకు విలువ లేదు, మనం విలువ ఇస్తున్నాం. ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ వాల్యూ. కాబట్టి కర్తృ అధీనం కర్మ, కర్మకు విలువ లేదు, మనం విలువ ఇస్తున్నాం. ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ వాల్యూ, అట్రిబ్యూటెడ్ వాల్యూ. ఎవరు? మనం. రెండోది, ఆ కర్మ స్వయం జడం, దానికి స్వయంగా ప్రతిపత్తి లేదు, ఉనికి లేదు. ఒక కర్మ కర్త లేకుండా కర్మ అయిపోదు. మాట్లాడేవాడు లేకుండా మాట్లాడడం అనే క్రియ జరగదు. వినేవాళ్ళు లేకుండా వినే క్రియ జరగదు, శ్రవణం అనే క్రియ జరగదు. అలాగనే ఈ కర్మ అనేటువంటిది స్వయం జడం. ఎక్కడి నుంచి వచ్చింది? అది అజ్ఞానం నుండి పుట్టింది. ఎందుకని? అజ్ఞానము, అజ్ఞానం వల్ల వెలితి, వెలితి వల్ల కోరిక, ఆ కోరిక వల్ల కర్మ. ఇంత ప్రాసెస్ జరిగింది. అటువంటి కర్మని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి? రిజెక్ట్ చేసేస్తాం. ఈ కర్మ వల్లే కదా అంతా బంధం. అందుకనే శాస్త్రం కూడా ఉంటుంది, ఒక మనిషి పుట్టడానికి కానీ అతని యొక్క జీవన స్రవంతి అలా కొనసాగడానికి కానీ ఇవన్నీ కూడా కర్మలే వీటికి కారణం. సో ఏమిటది అని అంటే ప్రారబ్ధం అనే కర్మ, సంచితం అనే కర్మ, ఆగామి అనే కర్మ. కర్మాణి త్రివిధాని, కర్మలు 3 రకాలు. 1 ఆగామి కర్మ, 2 సంచిత కర్మ, 3 ప్రారబ్ధ కర్మ. సంచితం అంటే సమ్యక్ చితం, బాగా వెల్ కలెక్టెడ్ అనమాట. ఎన్నో జన్మలుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మన పెరట్లో మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి కాయలు ఏవైతే ఉన్నాయో, ఆ పక్వానికి వచ్చినటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో ఒక 20 కాయల్ని కోసి మనం పెట్టుకుంటాం. దట్ ఈజ్ సంచితం. అర్థమైందా? అది ఈరోజు పెడితే అన్ని మామిడికాయలు ఏవైతే ఉన్నాయో 20 నేను సంచిలో పెడితే వాటికి గడ్డి పెట్టి మగ్గ పెట్టినప్పుడు నెక్స్ట్ డే చూస్తే దాంట్లో నుంచి ఒక 3 అథవా 4 పళ్ళు కింద తయారయ్యాయి. ఈ 4 తెచ్చుకుంటాను. తెచ్చిన 20 పండవు, అందులో కొన్ని పండుతాయి. అంటే సంచితంలో నుంచి కొన్ని ఫ్రక్టిఫై అవుతున్నాయి. ఫ్రూట్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ బై మీ అండ్ అమాంగ్ దెమ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రక్టిఫైడ్. నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి పళ్ళల్లో నుంచి కొన్ని పక్వమయ్యాయి, వాటిని తెచ్చుకుంటున్నాను. అది ప్రారబ్ధం. ఇప్పుడు తింటున్నాను. ఈ తింటూ ఏం చేస్తా అంటే మామిడికాయ నోట్లో పెట్టుకుంటూ తింటూ మామిడి పండుని ఇలాగ జ్యూస్ తీస్తూ మళ్ళీ పెరట్లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తాడు, ఇది పరువుకు వచ్చింది, ఇది పరువుకు వచ్చింది, కట్ చేయరా అంటారన్నమాట. కట్ చేయిస్తాడు. అంటే ఈ కట్ చేసినప్పుడు ఒక 9దో 10దో మళ్ళీ మగ్గేయడానికి కాయలు రెడీ అయ్యాయి. దీన్ని ఏమంటారంటే ఆగామి అంటారు. అంటే రాబోయేదన్నమాట. వెనకాల ఇంకా ఉన్నాయి, 20లో 4 మగ్గాయి, దాన్ని తింటున్నాం, ఇప్పుడు భోగం చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. దీన్ని ప్రారబ్ధం అంటారు. ఇంకా వెనకాల ఉన్నాయి 16 ఉన్నాయి, దాన్ని సంచితం అంటారు.
అలాగనే తింటూ తింటూ ఇంకా కొన్ని కలెక్ట్ చేసి లోపల పెట్టాడు, దాన్ని ఆగామి అంటారు. అలాగనే మనకు అనేక జన్మ సంప్రాప్తము ఎంతుందో మనం వెనకాల తెలియదు ఆ మూటలో. అందులో కొంత పక్వమైతే ఇప్పుడు తెచ్చుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ జన్మలో. ఇప్పుడు అనుభవిస్తూ అనుభవిస్తూ ఏం చేస్తున్నాం, కొత్త కర్మలన్నీ తయారు చేసి మళ్ళీ మూటలోకి పంపుతున్నాం, ఆగామి. ఈ 3 రకాల కర్మలు అంతే. అర్థమైందా మీకు? ప్రారబ్ధము అంటే ఇప్పుడు ఉపభోగం, ప్రజెంట్, వర్తమానం నేను అనుభవిస్తున్నాను. సంచితం అంటే సంచితం అంటే సంచి అని అర్థం అనుకోండి, ఒక రకంగా సంచిలో ఉన్నాయన్నమాట, మూట. అది ఎన్నున్నాయో మనకు తెలియదు. అందుకనే మహాత్ముల యొక్క అనుగ్రహం ఉంటే కనుక గురువుని సర్వే సర్వత్ర సమర్పణ భావనతో చేస్తే, ఇప్పుడు సపోజ్ వాడు మొద్దుగా బండగా ఉన్న గురువు అనుగ్రహంతో పరివర్తన కలుగుతుంది అనేటువంటి మాటకి నేను ఇక్కడ టెక్నికల్గా ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రారంధంలో వాడికి ఉండకపోవచ్చు, కానీ ఆగామిలో వాడికి ఏదో జన్మాంతర సుకృతాలు ఉంటాయి, ఇంకా ఫ్రెక్టిఫై అవ్వదు. కానీ గురువు అనుగ్రహంతో అవి రెడీమేడ్గా ఫ్రెక్టిఫై అయ్యి వీళ్ళలో మార్పు వచ్చేస్తుంది. ఒక గురువు అనుగ్రహం ఉంటే మార్పు వస్తుంది. కానీ ఆ గురువు అనుగ్రహం ఉండాలి అని అంటే లోపల ఆ గురువుని నిష్టగా అంత అంకిత భావంతో ఆ కమిట్మెంట్ ఉండాలి. నాకు నిజంగా చెప్పాలని అంటే నాకు గురువు తప్ప రెండోది లేదు. నాకు ఆయనంత ఉపాసన చేస్తాను. ఆయనంటే ఇంకా నాకు శారీరకంగా, మానసికంగా, వాచికంగా ఆయన ఉపాసన చేస్తూ ఉంటాను. ఆయనంటే అంత ప్రాణం, కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వల్లే ఇదంతా కలుగుతుంది. నా ప్రారబ్ధంలో ఏముందో లేదో తెలియదు, బట్ ప్రారబ్ధంలో లేనిది కూడా గురువు మార్చగలడు అని అంటే అర్థం ఏంటనంటే, గురువు తన యొక్క అనుగ్రహంతో ఆగామిలో కానీ ఇది సంచితంలో ఉన్నటువంటి కర్మల్ని కూడా ఫ్రక్టిఫై చేయించి ఆయన అందివ్వగలడనమాట. లేనిది ఇవ్వలేరు, కానీ ఉంది, కానీ అది ఇంకా ఫ్రక్టిఫై అవ్వలేదు. ఈయన అనుగ్రహంతో ఫ్రక్టిఫై అయిపోతాయి. అవే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి ఆలోచిస్తూ పోతుంటే కొన్ని మనకు అందవు. అందుకని కృష్ణుడు గహనా కర్మణో గతి అంటాడు. ఆయన ఈ కర్మ యొక్క గతి చాలా లోతైంది, నువ్వు నేను కూర్చొని ఇలా మాట్లాడుకుంటే కుదరదయ్యా అని. సరే, ఇన్ని ఉన్నాయి ఈ 3 రకాల కర్మలు. ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాం, అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకరోజు ఈ ప్రారబ్ధాన్ని పడేస్తాం. మళ్ళీ సంచితంలో రెడీ అయి ఉంటుంది, ఫ్రక్టిఫై అయిపోయి మళ్ళీ ఇంకో ప్రారబ్ధాన్ని ఇస్తుంది, మళ్ళీ కొత్త జన్మ. దానికి సరైన ఉపాధి, దానికి కావలసిన మనుషులు, దానికి కావలసిన పరిసరాలు. ఇప్పుడు తణుకులో మీరు పుట్టారు, ఈ శరీరము మీకు ఇవ్వబడింది, ఈ ఊరు మీకు ఇవ్వబడింది, ఆ ఇల్లు మీకు ఇవ్వబడింది, ఈ తల్లిదండ్రులు మీకు ఇవ్వబడింది. ఆల్ ద గివెన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ గివెన్ టు యూ. ఆల్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్, అండర్గోయింగ్, దట్ ఈస్ గివెన్ టు యూ. అంతే. ఈ ఉపాధి నాకు ఇవ్వబడింది, ఈ తల్లిదండ్రి నాకు ఇవ్వబడింది, ఆ ఇల్లు నాకు ఇవ్వబడింది, పరిసరాలు ఇవ్వబడింది, ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి. ఇస్తూ నన్ను ప్రవృత్తుణ్ణి చేస్తుంది. ఈ చేసే ప్రయత్నంలో కూడా నా వెనకాల, నా బ్యాక్గ్రౌండ్లో ఆ కర్మలు, ప్రారబ్ధం అనేది ప్రాణం విడిచిపెట్టేంత వరకు అది నన్ను తరుముతూ ఉంటుంది. అంతే. దట్స్ ఇట్. అవర్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇదొక ప్రాసెస్ పోతూ ఉంది. ఇది ఎవడికి పుడతామో, కొండవాడికో బండవాడికో, ఎవడి దగ్గర ఎక్కడికి వెళ్ళి పడతాం మనకు తెలియదు. బట్ దట్ సెట్ ఆఫ్ కర్మ దట్ డిసైడ్స్. అది డిసైడ్ చేస్తుంది. మనం ఏమనుకున్నామంటే ఇక్కడ చూసి ఎగిరి ఓ గెంతేసి ఇదంతా మనకు ఇది పర్మనెంట్, ఏమో ఈ స్ట్రక్చర్ పర్మనెంట్, ఇంకా అసలు మనల్ని దేవుడు కూడా ఏం చేయలేడండి, ఎవడేం కదపలేడని, నన్ను కదపలేడు కుదపలేడు అనుకుంటా. ఎన్ని ఉంటుంది అనుకునేదాకే ఒక దెబ్బతో లేచిపోతుంది అంతే. ఆఖరి కర్మ క్షయమైపోతే ఇంకంతే, ఆగిపోతుంది. మళ్ళీ సంచితంలో నుంచి కొత్త కర్మలు వస్తాయి, దాంతో ఉపాధి. ఆ ఉపాధిని అనుభవిస్తూ ప్రాసెసింగ్లో మనం ఏం చేస్తున్నాం, కొత్త కర్మలన్నీ ఉపాధి ద్వారా చేసి ఇవన్నిటినీ సంచితంలోకి నెడుతున్నాం. ఎప్పుడూ మన యొక్క బ్యాలెన్స్ షీట్ ఫుల్గా ఉంటుంది, నిల్ అవ్వదు. బ్యాలెన్స్ షీట్ నిల్ చేయాలనుకుంటే కూడా కుదిరే పని కాదు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎప్పుడండి, మన ఇద్దరం ఇప్పుడు మీకు నాకు ఒక బ్యాంకు దగ్గర మీరు వెళ్ళారు, ఒక వ్యవహారం చేశారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు బ్యాంక్కి మీకు ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది? మీకు వాళ్ళకి మధ్య ఆ వ్యవహారం ఎప్పుడు కట్ అయిపోతుంది? మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు పూర్తిగా చెల్లించిన తర్వాత వాళ్ళు మీకు లెటర్ ఇస్తారు, అయ్యా మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ ఒడంబడిక చక్కగా సాగిపోయింది, హాయిగా జరిగింది, మీరు అన్ని క్లియర్ చేశారని ఒక లెటర్ తీసుకుంటాం. అలాగనే వాళ్ళ దగ్గర మనం పెట్టినటువంటి కాగితాలు, దాన్ని ఏమంటారు, నకళ్ళు, అవి ఇవి ఇచ్చేస్తారు మనకు. దాంతో వ్యవహారం క్లీన్, పక్క పడతాం. కానీ అలాగే ఇక్కడ
మనం ఒకవేళ ప్రయత్నం చేసి ఏమండి నాకు మళ్ళీ కర్మ అంటూ ఉంటేనే కదా నేను మళ్ళీ పుడతాను, అసలు కర్మలే లేకుండా మొత్తం అన్నిటిని నిల్ చేసి పడేస్తాను, ఇది కుదరదు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఇలా చేస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం, మళ్ళీ చేస్తూ ఉంటాం. అవి వెనకాల సెట్ ఆఫ్ కర్మస్ అలా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి చాలా అద్భుతంగా ఈ కర్మ యొక్క వాస్తవికతలు చెప్తూ, ఈ కర్మలు బంధిస్తున్నాయి, కర్మ బంధానికి కారణం అని చెబుతూ ఆయన కర్మలు వదిలేయండి అని చెప్పలేదు. మనకు వెంటనే అనిపిస్తుంది బంధించేది కర్మ కదా, వదిలేద్దామని. కానీ ఆయన అన్నారు కర్మలు వదలడానికి లేదు. ఎందుకు? ఆ కర్మలు చేస్తూనే ఉండాలి. ఎలా? నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టతి అకర్మకృత్ కురువన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతకం సమాహ. ఉపనిషత్తులు కానీ మన శాస్త్రాలు కానీ ప్రతిదీ కూడా చాలా కీలకమైన అంశాలను ముట్టుకొని చెప్తున్నాయి. ఇప్పుడు మనం దేనివల్ల పుట్టాం? ఒక కర్మ మన జన్మకు కారణం. మనం ప్రాణం విడిచిపెడుతున్నామంటే దేనివల్ల విడిచిపెడుతున్నాం? ఆ కర్మ పూర్తయిపోతుంది, విడిచిపెడుతున్నాం. కాబట్టి పుట్టుక కర్మ వల్ల, ప్రాణం పోవడం కర్మలో పోతుంది. కాబట్టి మధ్యలో కూడా ఈ కర్మే మనకు ఆధారం. కాబట్టి కర్మలు వదిలేస్తానంటే కుదరదు. అంతేనండి. ఏ కారణమైతే నా జన్మకు అయిందో, ఏదైతే నా మరణానికి కారణమైందో అదే నా జీవితానికి కూడా కారణం, ఆధారం. నేను పుట్టడానికి కారణం కర్మ, నా ప్రాణం పోవడానికి కారణం కర్మ, అలాగనే నా జీవితం కొనసాగడానికి కారణం ఏంటి? అదే కర్మ. దెర్ ఈజ్ నో న్యూ ఫ్యాక్టర్. నా లైఫ్కి వేరే కొత్త ఫ్యాక్టర్ ఏం లేదు, ఇదే ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? కారణం, హేతు. కాబట్టి బాగా ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే బాగా కర్మలన్నీ వదిలిపాడేద్దామండి, ఎన్ని బంధాలు అనుకుంటున్నాం. శాస్త్రం అంటుంది కురువన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతకం సమాహ. ఉపనిషత్ ఈశావాస్యం అంటుంది. అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే మాటను అంటాడనమాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఒక్క క్షణం కూడా కర్మ మానేసి ఉండలేవు. ఒకసారి ఒక ఆయన అన్నారనమాట, ఒకరోజు అలా కూర్చున్నాడు, ఏం పని చేయకుండా అలా కూర్చున్నాడు. నేను ఏమీ పని చెయ్యట్లేదండి. చూసారా మీరేమన్నారు? కర్మ చెయ్యకుండా ఒక క్షణం ఉండలేరని కృష్ణుడు అన్నాడన్నారు. చూడండి, నేనేం పని చేయట్లేదన్నాడు. నేనన్నాను ఏమీ పని చెయ్యటం లేదన్నావు కదా, అది పెద్ద కర్మ. పని చెయ్యడం చిన్న కర్మ, పని చెయ్యకుండా ఆపుంచడం ఏంటి? ఇదేంటండి మీరు ఇలా అన్నారని. సైకిల్ నడుపుతున్నాం అనుకోండి, పెద్ద విషయం ఏం కాదు, పెడలింగ్ చేస్తాం, వెళుతూ ఉంటుంది. కానీ ఆపాలనుకోండి ఏం చేయాలి? దాన్ని ఆపుంచి బ్రేకులు వేసి కాళ్ళు పెట్టుకుని అలా నిలబెట్టాలి. దాన్ని నడపడానికి ఇంత ప్రయత్నం అక్కర్లేదు, ఆపడానికి ప్రయత్నం కావాలి. ఫ్యాను తిరగాలంటే స్విచ్ వేయరా అంటున్నాం, అది కర్మ. ఫ్యాను ఆపుంచాలంటే ఆపేయడం కూడా కర్మ. కాబట్టి నేనేం కర్మ చేయట్లేదని శరీరాన్ని కదపనంత మాత్రాన కర్మ చేయట్లేదనకండి. లోపల గుండె కొట్టుకుంటుందా లేదా? అది ఆపేయండి, అప్పుడు కర్మ ఆపినట్టు. కిడ్నీలు పనిచేస్తున్నాయి లేవా? వాటిని ఆపేయండి, అప్పుడు కర్మ ఆపేసినట్టు. కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండిపోయాను అలాగని ఏదో మీ ఫిజికల్ ఈ స్ట్రక్చర్ని అలా కదపకుండా కూర్చుని నేనేం కర్మ చేయట్లేదు అనుకోకండి. నిరంతరం లోపల కర్మ కార్మికమైన పెద్ద శక్తి లోపల నడుస్తూ ఉంది, పెద్ద యంత్రాంగం నడుస్తూ ఉంది లోపల కదా. మీరు అలా కూర్చోండి. అసలు మీరు అలా కూర్చుని బయటికి ఏం కదలకుండా ఉండడానికి లోపల చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది, కర్మ జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకోండి, తిట్టేయడం ఒక కర్మ, అది ఈజీ ప్రాసెస్. కానీ దాన్ని అదిమి పెట్టుకోవడం అనేది, దాంట్లో ప్రయత్నం ఉందా లేదా? కర్మ చేస్తున్నారా లేదా? రే ఇంకా మాట్లాడక, అసలు ఇంక నేను ఉండలేకపోతున్నా, ఆపి ఉంచడం అనేది ఒక పెద్ద కర్మ అండి. అది తిట్టేయడం పెద్ద కర్మ కాదు, అది ఆపి ఉంచడం అనేదే పెద్ద కర్మ. మనం గందరగోళం అయిపోతుంటాం. ఈజ్ ఇట్ నాట్ రైట్? కాబట్టి నేను ఊరికినే ఉంటున్నాను కర్మలు చేయకుండా. ఎవడు ఆ స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈజ్ వెరీ, ఆ ఫ్యాలసీ ఉంది ఆ స్టేట్మెంట్లో. ద వెరీ స్టేట్మెంట్ అట్రాక్ట్స్ ఏ ఫ్యాలసీ, షోస్ ఏ ఫ్యాలసీ. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ స్టేట్మెంట్ కాదది. కాబట్టి ఇక్కడ ఆలోచించండి. కర్మ అనేది నేను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎందుకని? ఆ కర్మ నా జన్మకు హేతువు, ఆ కర్మ నా మరణానికి హేతువు. కాబట్టి కర్మే నాకు బిగినింగ్, కర్మలోనే నేను ఎండ్ అవ్వాలి. కానీ ఈ మధ్య భాగం అంతా కూడా, ఈ సాగిపోయేదంతా కూడా కర్మ.
ఇంకొక చిన్న విషయం అడుగుతానండి, మీ అనుభవం మీకే ప్రశ్న వేస్తాను. రాత్రి పడుకున్నారు, అన్నీ మర్చిపోయారు, హాయిగా పడుకున్నారు. ఉదయాన్నే మీరు లేవాలి, అది కూడా ఏమీ లేదు, హాయిగా పడుకున్నారు. నెక్స్ట్ డే ఏమీ లేదు. కానీ ఉదయాన్నే 6 గంటలకో 5 గంటలకో 7 గంటలకో లేస్తున్నారు కదా, ఎవరు లేపుతున్నారు లోపల? మీరేం లోపల లేచి లేలే అని ఎవరిని లేపట్లేదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా లేపట్లేదు, మీ అంతటా మీలో చలనం వచ్చి లేస్తున్నారు. ఎవరు దానికి కారణం అంటే, ఈరోజు నేను అనుభవించవలసినటువంటి కర్మలన్నీ రెడీ అయిపోతే లోపల ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ లోపల వచ్చేస్తుంది. ఏమిటి? సుప్రభాతం. వాళ్ళు లేపుతుంది. ఆ కర్మ, సెట్ ఆఫ్ కర్మాస్ ఆర్ మేకింగ్ మీ టు జస్ట్ ఫాలో. ఉదయం నన్ను లేపేది కర్మ. బాగా ఆలోచించండి. ఆ కర్మే కనుక లేదనుకోండి, పడుకున్నవాడు ఇంకా ఏమోనండి, పడుకున్నాడు పడుకున్నట్టే. ఎందుకని? ఇంకా నన్ను కర్మ అభిప్రవృత్తిని చేయడానికి లేదు, అక్కడ ఎండ్ అయిపోయింది. దాన్ని డెడ్ ఎండ్ అంటారు. ఇంకా అయిపోయింది అంతే. పడుకున్నవాడికి ఇంకా కర్మ లేదనుకోండి, హాయిగా ఇంకా అలానే పడుకుని ఉంటాడు శాశ్వతంగా. ఇట్స్ ఇట్. ఆలోచించండి. ఇప్పుడు కొన్ని కార్లు కొంటాం కదా, ఓ 30 ఏళ్ళు పనిచేస్తాయి, 30 ఏళ్ళు వచ్చిందని అంటాం. కొన్ని కార్లు కొని కొత్తది తీసుకెళ్ళి రోడ్డు మీదకి వెళ్తాడు, యాక్సిడెంట్ అయ్యి క్రాష్ అయిపోతుంది. ఏమిటోనండి అంటారు. అలాగనే మనిషి పుట్టితే 90 ఏళ్ల దాకా ఉంటాడు, కొంతమంది 9 ఏళ్లకు పోతారు. ఏమిటనంటే అయిపోయింది అంతే, కర్మ ఎండ్ అయింది అక్కడ. మనం అది గుర్తించట్లేదు. ప్రతి మనిషి 90 ఏళ్ళు బతకాలని మనకు ఒక కాంట్రాక్ట్ కింద ఫీల్ అవుతుంటాం. ఎవడన్నా పుడితే వాడు 90 ఏళ్ళు ఇక్కడే చావాలంతే, ఇక్కడ పడుండాలి వాడంతే. మనకు తెలిసింది ఇదే. ఎందుకని? మన మైండ్ సెట్ అలాంటిది, మన ఓరియంటేషన్ అలాంటిది, మన ప్రాసెస్ అలాంటిది. అందుకని ఇక్కడ ఆ కర్మల్ని విడిచిపెట్టేస్తే కుదరదు. ఇదేంటండి అంత అందంగా కర్మలు బంధిస్తున్నాయి అని చెప్తూ బంధించే కర్మల్ని విడిచిపెట్టడానికి లేదంటున్నారు. ఎలా చేయాలి మరి? ఎలా చేయాలంటే ఈయన చాలా అద్భుతంగా ఒక ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ రిసీవింగ్ థింగ్స్. ఏదైతే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుందో అక్కడ మనం ఒక క్లారిఫికేషన్ ఇచ్చే వ్యక్తిని ఆశ్రయించాలి. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి? అతనికి క్లారిఫికేషన్ ఉండాలి. హీ షుడ్ నాట్ బికమ్ ఎ కన్ఫ్యూజ్డ్ ఫెలో. స్వయం కన్ఫ్యూజ్డ్ అన్యాన్ కన్ఫ్యూజయతి. వాడు కన్ఫ్యూజ్ అయి ఉంటే వినేవాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అందుకని మీరు చూడండి, ఉపదేశాలలో ఒక్కొక్క స్టెప్ ఎంత క్లారిటీ ఇస్తూ పోతుందో. మొదటి 2 శ్లోకాలేమో కర్మల గురించి మాట్లాడి, కర్మలు నిరసించి, అసలు కర్మలు బంధిస్తాయి, అసలు ఆ కర్మలు జడం, అవేమీ లేవు, అజ్ఞానం నుండి పుట్టాయని చెప్పుకుంటూ వచ్చి 3వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం, అబ్బబ్బే ఈ కర్మలు వదిలేద్దామని. ఆయన ఒప్పుకోవట్లేదు, శాస్త్రం ఒప్పుకోదు. కర్మల్ని త్యాగం చేస్తే అది అశాస్త్రీయమైన దృక్పథం. కర్మత్యాగం ఏంటి? అశాస్త్రీయమైన దృక్పథం. కర్మల్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఇప్పుడు ఆయన అంటారు, మహర్షి, కర్మలని కర్మలుగా ఆచరిస్తే, నువ్వు కర్తవై ఆచరిస్తే అది కర్మలు అవుతాయి, నిన్ను బంధిస్తాయి. కానీ అదే కర్మని యోగ బుద్ధితో ఆచరిస్తే కర్మ యోగం అవుతుంది. అంటే కర్తృత్వ భావనని రీప్లేస్ చేయగలిగితే, పరమాత్ముడి యొక్క ఉనికిని, పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని కనుక గుర్తించగలిగితే నీలో ఆ కర్తృత్వం అనేది పడిపోతుంది. ఆ కర్తగా ఆ కర్మలను ఆచరించేటప్పుడు లోపల ఆ ఫ్రీనెస్ వస్తుంది, లోపల ఆ ఖాళీతనం ఏర్పడుతుంది, లోపల తేలిక పడిపోతావు. ప్రెషర్ ఉండదు నీకు. ఇది చేసేయాలి, అది చేసేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఆ ప్రెషర్ ఉండదు. సంకల్పిస్తావు, జరుగుతూ ఉంటుంది అంతే. బస్. అది ఎలాగా? నా జీవితంలో నా అనుభవమే. నేనేది ఒత్తిడి తీసుకోను, కంగారు పడను, సంకల్పిస్తాను. అది జరిగిందనుకోండి ఓకే, జరగలేదనుకోండి ఓకే, బికాజ్ ఐఎమ్ నాట్ కర్త. అందుకని మీరు చూడండి, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ప్రశాంతంగా మౌనంగా ఉంటాను. ఎందుకని? అసలు ఫస్ట్ బయట వచ్చిన డిస్టర్బెన్స్ ఒక ఆస్పెక్ట్, అది లోపల డిస్టర్బ్ చేసింది అనుకోండి, అది రెండో ఆస్పెక్ట్. బయట డిస్టర్బెన్స్ వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. మీరు లోపల కూడా డిస్టర్బ్ అయిపోయారనుకోండి, దీన్ని మార్చలేం. ఇప్పుడు అక్కడ ఏదైనా ఫోన్ మోగింది అనుకోండి, బా ఏమిటండి అని మనం డిస్టర్బ్ అయ్యామనుకోండి, ఆ ఫోన్ ఆపేస్తాం, ఆ డిస్టర్బెన్స్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాం. కానీ లోపల డిస్టర్బ్ అయిపోయామనుకోండి, ఇది ఆపడానికి చాలా టైం పడుతుంది. ఏంటోనండి ఈ డిస్టర్బెన్స్ అని. బయట డిస్టర్బెన్స్ని వెంటనే హ్యాండిల్ చేసేయచ్చు, కానీ లోపల డిస్టర్బ్ అయిపోయారా, దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. ఆలోచించండి. అందుకని 2 డిస్టర్బెన్స్లు ఎందుకు? ఆ డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేసి అలా ఉంచామనుకోండి, అది క్లారిటీ. ఆ క్లారిటీ మీకు కలగాలని నా తాపత్రయం.
ఆ క్లారిటీ వచ్చిందనుకోండి, బయట ఏం జరుగుతున్నా మనం ఈర్ష్యాద్వేషాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని అంగీకరిస్తాం. ఆ అంగీకరించినప్పుడు వీడు దుర్మార్గుడు, ఆడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇవేవి కనపడవు, ఇంకా ఇవేవి ఉండవు. ఇంకా అంటే ఉంటాయి బయట, దాని లోపలికి నా యాక్సెప్టెన్స్ ఉండదు, బయట వరకే హ్యాండిల్ చేస్తానంతే. ఇప్పుడు ఈ పువ్వు ఉందనుకోండి, ఈ పువ్వు చాలా బాగుందండి అంటాం. దీని పక్కన గులాబీ పెట్టామనుకోండి, మన కళ్ళంతా గులాబీ మీదకి వెళ్తుంది. ఏది బాగుందని అన్నాం అనుకోండి, ఇది బాగులేదు అని చెప్పం, అది బాగుంది అని అంటాం. అది బాగుంది అని అంటే ఇంకో యాంగిల్లో ఆలోచించండి, ఇది నాకు వద్దు, అది కావాలని అర్థం. లెట్ us బీ ఫెయిర్. ఇప్పుడు ఇది బాగుంది, వేరే ఏమీ లేదు కానీ అబ్బా చాలా బాగుందండి అన్నారు. ఇప్పుడు గులాబీ పువ్వును పెట్టానుకోండి, చాలా అందంగా ఉండే గులాబీ పువ్వును పెట్టాననుకోండి, ఇప్పుడు ఏమంటారు? అలా చూస్తారు మీరు, దీన్ని చూడరు. ఇంకా ఇప్పుడు ఏది బాగుందండి అని అడిగాను అనుకోండి, స్వామి ఇది చాలా బాగుందండి అన్నారు. మీ ఓరియంటేషన్ ఏంటి? దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఇది బాగులేదని కాదు మీ అర్థం, ఇది చాలా బాగుందని ఒక అర్థం. రెండోది, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది ఇవ్వకపోయినా పర్లేదు. ఎప్పుడు మీలో ఈర్ష్యాద్వేషాలు వస్తున్నాయి? కంపారిజన్ ఎప్పుడు వస్తుంది? రెండు ఉంటే. ఒక్కటే ఉంటే కంపారిజన్ వచ్చిందే? లేదు. మన శాస్త్రం ఉంటుంది, ఆ ఒక్కటే నువ్వు ఉన్నావు, రెండోది లేదు ఇక్కడ. రెండోది నువ్వు కల్పించుకుని దాంట్లో ఈర్ష్యాద్వేషాలు పెట్టి, రాగద్వేషాలని పెట్టి గందరగోళం అయిపోయి, ఇది బాగుంది, అది బాగులేదు, ఈవిడ మంచివాడు, వాడు చెడ్డవాడు, ఈవిడ దుర్మార్గురాలు, ఆవిడ చాలా సన్మార్గురాలు, ఎన్ని గందరగోళాలు నీ మనసుతో పుట్టించుకుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇన్ని మన మనస్సే, మొత్తం మన మనస్సే. అందుకనే భాగవతంలో ఒకసారి కృష్ణుని అడుగుతాడు ఉద్ధవుడు, కృష్ణ, ఈ లోకంలో మంచి చెడు అని అంటారు కదా, ఎలాగ మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని అంటే కృష్ణుడు నవ్వుకుని ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు ఆయన. గుణదోష దృశీ దోష గుణస్తు ఉభయవర్జిత అంటాడు ఆయన. చెడు అంటే ఏమిటి తెలుసా ఉద్ధవా? ఇది మంచి, ఇది చెడు అని విభజించి, మంచిని చెడుని విభజించి చూడడమే దోషం. మంచి అంటే ఏమిటో తెలుసా? గుణస్తు ఉభయవర్జిత. మంచి ఉన్నా చెడున్నా రెండింటిని చూడకుండా, ఉపాధిక ధర్మాలు చూడకుండా దాటి తాత్విక చింతనకు ఎదగడమే మంచి. దోషం, దోషాలని మంచిని విభజించి భేదించి చూడడం. మంచి రెండింటిని దాటి వెళ్ళి నిలబడడం. ఎలాంటి యాంగిల్ అండి అది? ఎలాంటి ఆస్పెక్ట్ అండి అది? అసలు నిజంగా యాంగిల్ రాగానే ఏమవుతుంది తెలుసండి, మనిషిలో నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్ వచ్చేస్తుంది. ఇంటర్ఫీర్ అవ్వం మనం, ఇంకొకరి జీవితంలోకి ఇంటర్ఫీర్ అవ్వం, ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేయం మనం, ఇంకొకరి భావాలని జడ్జి చేయం మనం. ఆ నాన్ జడ్జిమెంటల్ నేచర్ వచ్చేస్తుంది, నాన్ డిసైడింగ్ నేచర్ వస్తుంది, నాన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసేంత అన్నిట్లో ఇంటర్ఫీర్ అయిపోతాం, అన్నిటినీ డిసైడ్ చేసేస్తాం. వీడిలా ఉండాలి, ఈవిడిలా ఉండాలి, ఇతను ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ మైక్ ఇలానే ఉండాలి, అన్ని డిసైడ్ చేసి జడ్జి చేసేసి అన్నిట్లో ఇంటర్ఫియర్ అయిపోవడం వల్ల కలగాపులగం అయిపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జడ్జి చేసినంత మాత్రాన, మనం డిసైడ్ చేసినంత మాత్రాన, మనం ఇంటర్ఫియర్ అయిపోయినంత మాత్రాన అన్నీ మనం అనుకున్నట్టే ఉండాలని ఉండదు. మనం అనుకున్నట్టు ఏదైనా ఉండిందనుకోండి మన కర్మ వల్ల, అబ్బా అదంటే నాకు ఇష్టం అండి. మనం అనుకున్నట్టు ఉండలేకపోయింది అనుకోండి, నాకు అదంటే పెద్ద పడదండి, నచ్చదండి, చిరాకండి బాబు. నేను డిసైడ్ చేసినట్టుగా ఉంటే నాకు ఇష్టం, నా అనుకూలవర్తి. నేను డిసైడ్ చేసినట్టు లేకపోతే ప్రతికూలవర్తి, నాకు ఇష్టం లేదు, చిరాకండి బాబు. అలాంటి మొహం చూడాలంటేనే, దాని మొహం చూడాలంటేనే ఏంటి చిరాకండి బాబు. నేను అది ఎప్పుడు నిజంగా చెప్తున్నాను, సత్యంగా గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను, అసలు అది నాకు అది కలక్కపోవడానికి కారణం నా గురువే. ఆ గురువు దగ్గర కూర్చుని ఆయన ఆ మాటలు వింటూ వింటూ అది లోపల ఆకలింపు చేసుకుంటూ వచ్చాను. ఏమిటో అది కలిగిందని అంటే గురువు అనుగ్రహం. అది ఆ స్థితి నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్. అది మనం ఇంటర్ఫీర్ అవ్వం. వీళ్ళు మనకేదో పెట్టేస్తున్నారు, మనకేదో చేస్తున్నారు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు ఏదో నాకు విరోధంగా ఉన్నారు, వీళ్ళు పరాయి వాళ్ళు. అది ఉండకూడదని, అది ఉండకూడదనడం కూడా జడ్జిమెంటే. అది ఆ రెండింటినీ దాటి పైకి ఎదగగలిగేది ఇక్కడ సాధన. అంటే మన యొక్క ఎలివేషన్, మనం ఎలివేట్ అవుతున్నాం, మనం ఎదిగే ప్రాసెస్లో ఇంక ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, ఎన్ని పడిపోతూ ఉండాలి. ఒక సాధకుడు తనని తాను మలుచుకుంటూ ఉంటాడు. బయట ఏదున్నా దాన్ని మలచడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈడు అలానే ఉంటాడు ఎప్పటికీ. సాధకుడు ఏం చేస్తాడు? తనను తాను మలుచుకుంటాడు. అందుకనే చూడండి,
ఈ ఈ ఫిజిసిస్టులు ఉంటారు కదా, ఈ సైంటిస్టులు ఉంటారు కదా, మోడర్న్ సైంటిస్టులు, వీళ్ళు బయట వాటిని సంస్కరించాలనుకున్నారు. మన ఋషులు ఏం చేశారు? తన్ను తాను సంస్కరించుకునే ప్రయత్నం చేశారు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్.